వారికి విన్నపము, ఈ రోడ్డు కంప్లీట్ చేయలేదు. రోజు ఒక 10-20 బండ్లు అడ్డం పడుతున్నాయి. ఇక్కడ 6 ఇంచుల రోడ్డుకు టేపర్ వేయలేదు. కనీసం ఆ టేపర్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది. చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఒక ఆటో వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడికి వెళ్ళి బైకులు వెళ్ళే పరిస్థితి లేదు, ఆటో వెళ్ళే పరిస్థితి లేదు. నేను ఒక కారు కూడా బోర్ల పడ్డది. ఇది పరిస్థితి. దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించి రిపేర్ చేయించగలరని కోరుతున్నాం. బస్ స్టాండ్ గంజి రోడ్ ఏదైతే ఉందో రోడ్డు వెడల్పు చేసి రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు వేసింది మంచి కార్యక్రమే. కాకపోతే ఏంటంటే మధ్యలో వరకు వేసి వదిలిపెట్టిండు. అంటే 6 ఇంచుల రోడ్డును వదిలిపెడితే ఇవాళ రోడ్డు అక్కడ బండి పోయే పరిస్థితి లేదు. కనీసం అక్కడ తీసినప్పుడు కంకర అవసరం అంతా తీసుకున్నారు సంబంధిత కాంట్రాక్టర్. తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మొరం అనేది పోయాలి. అంటే ఏదైనా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా అనేది అర్థమవుతుంది. ప్రజాప్రతినిధుల అధికారుల దృష్టికి తీసుకుపోయినా యాజ్ ఒక కౌన్సిలర్, నేను 8వ వార్డు కౌన్సిలర్, ఇటు 7వ వార్డు కౌన్సిలర్, అటు 35వ వార్డు కౌన్సిలర్, ముగ్గురు వస్తాం మేము. 7వ వార్డు కౌన్సిలర్ పట్టించుకుంటే నాకు సంబంధం లేదు. 8వ వార్డుకు సంబంధించి నేను దాదాపు అధికారులకు 3 రోజుల నుంచి దృష్టికి తీసుకువెళ్ళినా కనీసం అంటే వాళ్ళకు అసలు మెడిసిన్ పెడుతున్నారు. అంటే ఒక కౌన్సిలర్కి ఇచ్చే విలువ కూడా, కాంట్రాక్టర్కి ఇచ్చే విలువ కూడా కౌన్సిలర్కి ఇవ్వలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు అనేది అర్థమవుతలేదు. ఇవాళ నిన్న నేను అంటే శానిటేషన్ లేబర్తో కంకర పోయించి ఆ 2 జెండాలు వార్పించిన. అంటే అధికారులు ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు. ఇంజనీరింగ్ అధికారులు అనేవాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కమిషనర్ గారికి చెప్తే కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఒకసారి రండి సార్ వెరిఫై చేసి చెక్ చేద్దామంటే కూడా ఇక్కడికి వచ్చి చూసే పరిస్థితుల్లో అధికారులు లేరంటే ఎంత నిర్లక్ష్యం. అంటే ప్రజల ప్రాణాలతో చిలగడ్డ మాడుతున్నారు వీళ్ళు కూడా, అధికారులు కూడా. ఎందుకు ఇంత నిర్లక్ష్యం అర్థమైతలేదు. ఈ రోడ్లో ఏదైతే ఉందో ఒక ట్రాన్స్ఫార్మర్ వేసిండ్రు. ట్రాన్స్ఫార్మర్ వేసినప్పుడు కంచె అనేది నిర్మించాల్సిన బాధ్యత అధికారులకు లేదా? ఆ కంచె నిర్మించలేదు. ఆ ట్రాన్స్ఫార్మర్కి లైటు లేదు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది అన్న విషయం ఎవరికి తెలియదు. పోయి గుద్దుకుంటే ఎవరైనా చనిపోతే ఎవరిని దీనికి బాధ్యత వహిస్తారన్న మున్సిపాలిటీ లేకపోతే కరెంటుకి సంబంధించిన అధికారులు ఎవరనేది జవాబు చెప్పాల్సింది అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడైనా అధికారులు కొంచెం దీని మీద శ్రద్ధ వహించి ఇమ్మీడియట్గా దీన్ని క్లోజ్ చేసి ఆ రోడ్ని ఎక్స్టెండ్ చేసి పూర్తి అక్కడ గంజి